హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు గెట్ రెడీ టు వీడియో అయితే నేను చేయబోతున్నాను. దానితో పాటు మీకు ప్రొడక్ట్ నేమ్స్ కూడా అలాగే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే బిగినర్స్ కూడా మేకప్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలామందికి మేకప్ అయితే వేసుకోవడము రాదు. ప్లస్ అలాగే వచ్చినా కూడా ఏ ప్రొడక్ట్ వాడాలి, ఎలాంటి ఎలర్జీ వస్తదేమో సో అని వగైరా వగైరా అయితే చాలామంది బాధపడుతూ ఉంటారు. సో నేను ఈరోజు గెట్ రెడీలో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు 600 రూపీస్ పడిందండి. దసరా ఆఫర్‌లో అయితే తీసుకున్నాను. సో, అప్పుడైతే మీషోలో నాకైతే ఆఫర్స్ జరిగాయి కదా! అందులో తక్కువ కాస్ట్ పడింది. సో, నేనిక్కడ సీటీఎం అయితే చేసుకోబోతున్నాను. సీటీఎంలో మనకైతే వెట్ వైప్‌తో ఫస్ట్ క్లీన్ చేసుకొని, ఇక్కడ టోనర్‌తో క్లీన్ చేసుకున్నాను. టోనర్ వచ్చేసి అయితే బయోటిక్ టోనరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను బయోటిక్ నుండి తీసుకున్నాను. ఇది ఆల్ స్కిన్ టైప్స్‌కి అయితే యూజ్ చేయొచ్చు. సో, మనకి ఆయిల్ స్కిన్‌కి, డ్రై స్కిన్‌కి ఎలాంటి క్రీమ్స్ వాడాలనేది నేను సెపరేట్‌గా వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్ అండి. ఈ కలర్ కరెక్టర్ అనేది ఎందుకు పెడతామంటే మనకి ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ అలాగే బ్లాక్‌గా మన ఫేస్‌లో ఎక్కడైనా కనిపించినట్లయితే ఈ కలర్ కరెక్టర్ అనేది మన ఫేస్‌ని కవర్ చేస్తుందనమాట. సో, నేను ఇది క్రైలాన్ నుండి తీసుకున్నాను. సో, బ్లెండర్ అనేది మనము మనం వాటర్‌లో డిప్ చేసి మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకైతే ఈజీగా మంచిగా బ్లెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది సఫారియల్ ఫౌండేషన్ అండి. నా స్కిన్‌కి డైరెక్ట్ కాంబినేషన్. సో, నేనేం మిక్స్ చేయలేదు. సో, ఫౌండేషన్‌లో సఫారియల్ చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇలా బ్లెండర్‌తో తీసుకొని వన్ సైడ్ అయితే బ్లెండ్ చేసుకున్నాను. సో, ఒకేసారి మొత్తం అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నట్టయితే మనకి ఫౌండేషన్ అనేది ఈజీగా డ్రై అయిపోతుంది. దానికోసం నేను అలా పార్టిషన్‌గానైతే అప్లై చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే చూడండి. సో, బ్లెండర్‌తో మనకు హెవీగా అనిపించినప్పుడు ఇలా బ్రష్‌తో కూడా మనము బ్లెండ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి కొంచెం న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బయోటిక్ నుండి లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం లిప్‌స్టిక్ పెట్టే ముందు ఈ లిప్ బామ్ అనేది యూజ్ చేయడం వల్ల లిప్స్ అయితే మంచి పొజిషన్‌లో ఉంటాయన్నమాట. సో, అబ్జర్వ్ చేసుకుంటుంది లిప్‌స్టిక్. మనకి పగిలినట్టు అనిపియదు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఐ షాడో అండి. ఈ ఐ షాడో ప్యాలెట్ అయితే నాకు మేకప్ కోర్స్ నేర్చుకున్నప్పుడు నాకైతే మేకప్ కోచింగ్‌లో ఫ్రీగా ఇచ్చారనమాట వాళ్ళు. ఇది మాకు ప్రొవైడ్ చేశారు. సో, నేనైతే ఇంక ఫైనల్‌గా ఐ షాడోస్ అయితే సింపుల్‌గా నేనైతే చేసుకుంటున్నాను. సో, మీకు ఎలాంటి కలర్ మ్యాచింగ్ కానీ అలాగా ఏదైనా వేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఏంటి అంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి మ్యాచింగ్ అంటే అంత బాగోదు కదా అని నేనైతే లైట్‌గా మెరూన్ అండ్ బ్రౌన్ 2 మిక్స్ చేసి ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా అయితే చూడండి మంచిగా మనం ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచి ఫైనల్ లుక్ అయితే ఉంటుంది. సో, ఇలా 2 ఐస్‌కి అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఇందులో డ్రెస్‌లో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే షిమ్మర్ అనేది గోల్డ్ కలర్‌లో తీసుకున్నాను. జస్ట్ లైట్‌గా. షిమ్మర్ అనేది పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది మంచి లుక్‌లో కనిపిస్తాయి. సో, ఫైనల్‌గా అయితే నేను బనానా పౌడర్ అయితే కంప్లీట్ చేశాను. ఇది నా మేకప్ లుక్ అయితే ఇంకా ఫిక్స్ అయితే పౌడర్‌తో కంప్లీట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ ఏంటి అనంటే బ్లష్. సో, నేనైతే బ్లష్ కూడా లైట్‌గానే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి జస్ట్ టచ్ అప్ మాత్రమే కదా అండి. ఇంకా డీప్ క్లీనింగ్ మేకప్ అయితే కాదు. సో, ఎక్కడికైనా బయటికి అకేషన్స్‌కి చిన్న చిన్న ఫంక్షన్స్, ఈవెంట్స్‌కి డ్రెస్, లెహెంగా ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ మేకప్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే మరి వేరే వాళ్ళ అకేషన్‌కెళ్ళినప్పుడు మనం హెవీగా రెడీ అయితే బాగోదు కదా! సో, చూడనీకి సింపుల్‌గా, ప్రాపర్‌గా, అట్రాక్టివ్‌గా కనిపియాలంటే ఈ మేకప్ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ప్రొడక్ట్ కూడా చెప్పాను కదా! ఫైనల్‌గా అయితే నేను హైలైటింగ్ చేశాను. సో, ఈ హైలైటింగ్ అనేది కూడా నాకు అందులోనే వచ్చింది. సో, నెక్స్ట్ ఇంకా ఐలైనర్ అండి. లాక్‌మీ నుండి తీసుకున్నాను ఐలైనర్. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీసేనండి. సో, నేనిది డైలీ వేర్ పెట్టడానికైతే నేను ఐలైనర్‌లో లాక్‌మీ యూజ్ చేస్తాను. ఇంకా రీకోడ్ కూడా యూజ్ చేస్తాను. సో, ఫైనల్‌గా అయితే రీకోడ్ నుంచి కాజల్ అయితే తీసుకుంటున్నాను. ఇది డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో, లుక్ కూడా బావుంటదండి. హెవీగా కాకుండా నేనిక్కడ కాజల్ అనేది లైట్‌గా పెడుతున్నాను. సో, ఇది రీకోడ్ నుంచి తీసుకున్నాను కాజల్ అయితే. నాకిది 266 రూపీస్ ఏమో పడింది. సో, రీకోడ్ ప్రొడక్ట్ చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. సో, ఫైనల్‌గా అయితే లిప్‌స్టిక్‌తో నేనిలా కంప్లీట్ చేస్తున్నాను. లిప్‌స్టిక్ అయితే ఈ కలర్ తీసుకున్నాను. సో, లిప్‌స్టిక్ అనేది నేను హ్యాండ్‌తో, ఫింగర్‌తో కాకుండా ఏంటంటే ఇలా బ్రష్‌తో పెట్టుకున్నట్లయితే మనకి మంచి షేప్ అయితే వస్తుంది. సో, మనము షేపింగ్ లేకున్నా కూడా ఈ బ్రష్‌తో చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే చూడండి లిప్స్ ఎంత బాగున్నాయో. సో, ఇంకా నేను మేకప్ ఫిక్సర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇది నేను పీఎస్సీ బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఈ మేకప్ ఫిక్సర్ అయితే చాలా బావుంటది. నా హెయిర్ అయితే సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకోబోతున్నాను. సో, చూడండి ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటానో ఈ డ్రెస్ మీదకి ఎలా సెట్ అయితే అలా. నేను జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్‌డేకి వెళ్తున్నాను కదా! సో, అక్కడ ఎలా ఉంటే బావుంటది సింపుల్‌గానైతే నేను ఈ హెయిర్ స్టైల్ అయితే సూట్ చేసుకున్నాను. చూడండి జస్ట్ బ్రైడ్ చుట్టేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఎంత బావుంటదో ఈ హెయిర్ స్టైల్ అయితే. సో, మీకు ఈ హెయిర్ స్టైల్ కావాలంటే చెప్పండి. కామెంట్ చేయండి.
సో, ఈ నక్లీస్ చూస్తున్నారా? నేనిది మీషోలోనే తీసుకున్నాను. 166 రూపీస్ అయితే పడింది ఈ చైన్ నక్లీస్‌కైతే నాకు. సో, దాని మీదకైతే సెట్ మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఎంత బాగున్నాయో! నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ డ్రెస్ మీదకైతే ఫ్లవర్‌లో కలిసిపోయాయన్నమాట. సో, నేను తక్కువ బడ్జెట్‌లోనే షాపింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ కాస్ట్ పెట్టయితే షాపింగ్ చెయ్యను. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఒక బ్యాంగిల్ ఇంకా ఒక నా ఫేవరెట్ వాచ్‌తో అయితే ఈ లుక్ అయితే కంప్లీట్